అందరికీ జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి పనిని, అలాగే మనకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రభుత్వాన్ని స్పందిస్తూ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల తరపున నిలబడతా ఉన్నాడనే విషయాన్ని కూడా చూద్దాము. 3 వార్తాపత్రికలు మెయిన్గా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈ 3 వార్తాపత్రికలను చూడబోతా ఉన్నాం. మరి దేంట్లో ప్రజలకు సంబంధించి ఏ ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి భయపడకుండా, ఏ నాయకుడికి భయపడకుండా ప్రజల కోసం దేంట్లో వచ్చింది, ప్రజల తరపున ఏ పత్రిక నిలబడుతుందనే విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసే బాధ్యత మీది. మంచిగా వివరంగా అర్థమయ్యేటట్టు విశ్లేషణ చేసే బాధ్యత నాది. అందుకనే వీడియోకు ముందుగా లైక్ కొట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని, చాలామంది ఈ న్యూస్కు సంబంధించి ఎంత ఎక్కువగా చూస్తే నాకు అంతగా చేయాలనే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ప్లీజ్ రోజు రోజుకు వ్యూస్ తగ్గుతూ ఉంటే మన ఛానల్లో ఈ వీడియోలు ఓన్లీ దీనికి మట్టు వీడియోలు బంద్ చేద్దామనే ఒపీనియన్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంది. 1K కనీసం ఒక 1000 మందికి కూడా రీచ్ అవుతలేదు. త్వరలోనే ఒక 1000 మందికి, డైలీ మనకు 1000 మందికి రీచ్ అయ్యే విధంగా మీరు చూసిన వాళ్ళు షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఇది రిక్వెస్ట్. ఇక మొదలు పెడదాము. ఈనాడు నుంచి, బంగారం ఎందాక నీ ప్రయాణం, 1,11,000 స్థాయిలో 10 గ్రాముల ధర బంగారము, దిక్కుతోచని స్థితిలో కొనుగోలుదారులు. ఇక ఆభరణాలు, క్రయ విక్రయాలపైన ప్రభావం, అంతర్జాతీయ సమీకరణలు మారితేనే ధర తగ్గే అవకాశము. అంతర్జాతీయ సమీకరణలు మారితే ఈ అవకాశం. ఇగో 2012 30,000, 2013 29,000. అంటే బంగారం రేటు తక్కువని పెరిగింది. మీరు ఒక్కసారి ఎంత పెరిగింది అనేది ఈ 2 ఏళ్లలోనే బాగా పెరిగింది. 2012 31,000 అంటే 2013 29,000 ఉండే, 2014 28,000 ఉండే, 2015 26,000, 2016 28, 2017 29, 2018 31,000, 2019 కూడా 35,000, 2020 అంటే కరోనా 2020, ఈ 2019 కూడా కరోనా COVID-19 అంటాము. ఇక్కడ 48,000. అంటే ఏకంగా ఈ నుంచి ఈడికి ఒక 8,000 అట్లా పెరగడం జరిగింది. అలాగే చూసుకుంటే ఇక్కడ 2021 2020 సేమ్ 48. తర్వాత 2022లో కూడా 52,000 ఉండే, 2023 65,000 ఉండే, 2024 అక్టోబర్ వరకు 80,000 ఉండే, 2024 అక్టోబర్ వరకు 80,000 రూపాయలు ఉండే. 2025 ఇప్పుడు సెప్టెంబర్ అంటే అక్టోబర్ కూడా రాలేదు, సంవత్సరం కూడా కాలేదు, ఏకంగా 80,000 నుంచి 1,11,000కు పెరిగింది. 80,000 నుంచి 1,11,000 అంటే దాదాపు ఇవి 10, 20, ఇక్కడ 20, 40,000 రూపాయలు 11 నెలల్లోనే. ఏకంగా బంగారం ధర 11 నెలల్లోనే 40,000 రూపాయలు పెరిగింది. 2020-25 నాటి చూసుకుంటే 40,000 ఏకంగా. ఇక పేదోళ్ళు చాలామంది పెళ్ళిళ్ళు చేసి ఆడబిడ్డలకు బంగారం పెడదాం అనుకుంటారు. కానీ ఈ బంగారం జోలికి ఈ మధ్యలో పోకూడదు అనేది నా యొక్క తెలిసినటువంటి అనుభవం. ఎందుకంటే ఈ బంగారం ధర 1,10,000-11,000 ఉండడం అనేది అది ఉండదు ఏనాటికైనా. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ ఏంది అంటే దీనికి సంబంధించి మన దేశంలో దీనికి అంతర్జాతీయ సమీకరణలు అంటే ఇప్పుడు అమెరికాతోటి, మనకు కొన్ని దేశాలతోటి, ఎక్కడి నుంచి మనకు అమెరికాతోటి బంగారం అనేది ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి. అమెరికాతోటి మనకు ఆల్రెడీ విభేదాలు వచ్చినాయి. ట్రంప్ మన భారతదేశం మీద సుంకాలు విధిస్తూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో బంగారం ధర అనేది ఆకాశాన్ని తాకుతూ ఉంది. మళ్ళీ అదే ట్రంప్ మన బంగారం మనలు కూడా చెప్పి చాలా న్యూస్ ఛానల్లో అక్కడ ఇక్కడ బంగారాన్ని వదులుకుందాం, బంగారం మనం కొనవలసిన అవసరం కూడా లేదు అంటే దేశం కోసం కనీసం బంగారాన్ని వదులుకోలేమా? ట్రంప్ మన భారతదేశం మీద ఉన్నటువంటి వస్తువుల మీద ఇష్టానుసారంగా సుంకాలు పెంచేసి
మనకు ఈ గోల్డ్ ధర కూడా ఇష్టానుసారంగా పెంచేసినాడు. అందుకని ఈ మధ్యలో బంగారం జోలికి పోకుండా ఉంటే మంచిది. మళ్ళా ఇదే బంగారము లక్షలోపు 80,000 దాకా వచ్చే అవకాశం కూడా అతి త్వరలోనే ఉంది. అది అంతర్జాతీయ సమావేశాలు జరిగిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఈ స్థాయిలో 80,000 నుంచి 75,000-80,000 మధ్యలో మళ్ళా చేరుకుంటుందని నిపుణులు చెప్తున్నటువంటి ముచ్చట. కాబట్టి బంగారం జోలికి అయితే ఈ మధ్యలో పోకురని నా యొక్క విన్నపం. ఇంకా చూసుకుంటే ఏ పార్టీ వారైనా తప్పు చేస్తే శిక్షించండి. మంత్రులు మా ఎమ్మెల్యేలు చెప్పే దాంట్లో మంచి ఉంటే పాటించండి, తప్పు ఉంటే నేను చెప్పను వాళ్ళు చెప్పరు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారికి ఉపేక్షించద్దు. సోషల్ మీడియా ఉన్మాదులను కట్టడి చేయండి అని ఎస్పీలతో సీఎం చంద్రబాబు డైరెక్ట్ ఎస్పీల సమావేశంలో ఏ పార్టీ వారైనా మా ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఎవరైనా కానీ సోషల్ మీడియా మాదిరిగా తప్పులు చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే ఉపేక్షించేలేదు, ఖండించేలేదని హోంమంత్రి అలాగే సంబంధించిన ప్రతి జిల్లా ఎస్పీ తోటి ముఖాముఖిగా మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎస్పీలతో నిర్వహించినటువంటి సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు చిత్రంలో హోంమంత్రి అనిత, సిఎస్ వినయనందు, డీజీపీ హరీష్ కుమార్, పలువురు ఎస్పీలు ఉన్నతాధికారులు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయము. ఇంకా చూసుకుంటే మణిపూర్లో చూడాచందాపూర్లో ఘర్షణల బాధితులతో మాట్లాడుతున్న ప్రధాని మోడీ శాంతి సౌభాగ్యాలకు చిహ్నంగా మారుదాం అంటే శాంతి సౌభాగ్యాలతో అందరం కలిసి ఉందామని చిహ్నం అంటే ఎలాగా ఉందామని దాని యొక్క విషయము. మణిపూర్ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు, హింసను వీడాలి అని గ్రూపులకు విజ్ఞప్తి. ఆశలు ఆకాంక్షలు రాష్ట్ర యొక్క ప్రతిరూపాన్ని వాక్య ఘర్షణల తర్వాత తొలిసారిగా పర్యటన. ఇక నిరసహాయ బాధ్యులతో ఓదార్పు. ఆ ఘర్షణలో చాలా మంది చనిపోయారు కాబట్టి వాళ్ళ కుటుంబాలను ఓదార్పు చేస్తూ వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి దృశ్యం చూస్తూ ఉన్నాం మనము. ఇంకా చూసుకుంటే మనకు సంబంధించినటువంటి విషయాల్లో ఇది ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆటో నడుపుకునే కుటుంబాలకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. వాహన మిత్ర సహాయం అక్టోబర్ 1వ తారీఖు నుంచి. దీని గురించి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వీడియో కూడా చేద్దాము. వాహన మిత్ర గురించి. వాహన మిత్ర గ్రామ వార్డు కొంచెం వాహన మిత్ర ఓకే వాహన మిత్ర అక్టోబర్ 1వ తారీఖు నుంచి ఇక్కడ మనం చూసుకుంటే ఆటో నడుపుకునే వాళ్ళకి డబ్బులు అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంది. గ్రామ వార్డు సచివాలయ ద్వారా కొత్త దరఖాస్తులు స్వీకరణ. ఈ 17 నుంచి ఏప్రిల్లో రిజిస్ట్రేషను, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి కంపల్సరీగా. మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వము. ఇక్కడ ఆటో, రిక్షా, మోటార్, క్యాబు, మ్యాక్సీ క్యాబు డ్రైవర్లకు 2025-26 సంవత్సరానికి వాహన మిత్ర రూపాయల కింద 15,000 ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం శనివారం నాడు మార్గదర్శకాలు జారీ చేసింది. బీమా, ఫిట్నెస్ సర్టిఫికెట్, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం ఈ యొక్క సహాయం అందజేస్తుంది. సొంత వాహనం కలిగి దాన్ని నడిపిస్తే డ్రైవర్లకు ప్రభుత్వం ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని అందించనుంది. అంటే మనకు ఆటో అనేది సొంతంగా ఉండాలి, అది మనం నడుపుతూ ఉండాలి. అదొకటి బాగా గుర్తుంచుకోరి. అలాగే ఇక్కడ కలిగినటువంటి డ్రైవర్ నడుపుతూ ఉంటే ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తూ ఉందని చెప్పిండు. దరఖాస్తుదారులకు ఏపీలో జారీ చేసిన ఆటో, రిక్షా, లైట్ మోటార్ వాహనానికి నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వాహనం ఏపీలో రిజిస్టర్ అయి ఉండాలి. మోటార్ క్యాబు, మ్యాక్సీ క్యాబుల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా, ఫిట్నెస్ వంటి సర్టిఫికేట్లు కూడా ఉండాలి. ఆటోకు ఫిట్నెస్
ఫిట్నెస్ అనేది ఎక్స్పైరీ డేట్ అయిపోకూడదు, ఆటో డ్రైవర్కి లైసెన్స్ ఉండాలా, అలాగే ఆటో అనేది మన రాష్ట్రంలోనే కొన్నట్టుగా మన రాష్ట్రం నంబర్తోనే ఏ జిల్లాదైనా సరే రిజిస్ట్రేషన్ అయి ఉండాలని కండిషన్లు అయితే పెట్టడం జరిగింది. ఆటో రిక్షా విషయంలో ఫిట్నెస్ సర్టిఫికేటు లేకపోతే 2025-26 సంవత్సరం నాటికి అనుమతిస్తారు. అంటే ఈ 2025-26 నాటికే ఓన్లీ ఈ సంవత్సరం మాత్రమే లేకపోతే అనుమతిస్తారట, అంతకు ముందే అయిపోతే అనుమతించరని చెప్తా ఉన్న విషయం. ఇక ఈ నెలలోపు ఆ సర్టిఫికెట్లు పొందవలసి ఉంటుంది. మిగతాదంతా 3వ పేజీలో ఉంది. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లకు ఆటోలు నట్టుకుంటూ ఆటోల గురించి ఆటోలు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లకు పుట్టగొట్టినట్టు అయింది అని మొన్నటిదాకా ధర్నాలు చేసినటువంటి ప్రతి అన్నదమ్ములకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆ వాహన మిత్ర అనే ఈ యొక్క కొత్తగా మనకు పెట్టినటువంటి ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. ఖచ్చితంగా ఈ ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్లకు ఏమీ కూడా చెల్లుబాటు కాదు. కాబట్టి నెలకు 15,000 రూపాయల, మన సంవత్సరానికి 15,000 రూపాయల పూర్తి మ్యాటర్ అనేది మనము ఇక్కడ చూసుకుంటే వాహన మిత్ర కింద 15,000 ఆర్థిక సంవత్సరం, కానీ సంవత్సరానికి 15,000 రూపాయలు 15,000 రూపాయలు అందజేస్తా ఉన్నామంటున్నారు. కాబట్టి దీని గురించి ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో ఇద్దాము. గుంటూరు జిల్లాలో భారీ వర్షం, పిడుగులు పడి 4 మృతి. గుంటూరు జిల్లాలో శనివారం మధ్యం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు కుండపోత వర్షం. ఒకసారి చూసుకుంటే దృశ్యం కూడా కనబడతా ఉంది. ఆయా ప్రాంతాల్లో 7 గంటల వరకు కొనసాగిన పిడుగులు పడి 4 మృతి చెందారు. గుంటూరు జిల్లా నగరం జలదిగ్నమైంది, వాగులు పోతెత్తాయి, మరి మూలుగు కాలువలు పొంగి ప్రవహించాయి. ప్రధాన రహదారులు తొలుత ప్రాంతాలను నీరు ముంచెత్తి అనేక కాలనీలు, ఇల్లు, దుకాణాల్లోకి నీరు చేరింది. ఈ నీటిలోనే గృహాల్లో కూడా అలాగే గుంటూరు జిల్లా పిరంగాపురం మండలంలో నొదురుగుపాడు, లోపెట్టు ఇదేంది చప్టా వద్ద ప్రవహిస్తున్న వరద నీరు. మనము ఆటో మిత్ర గురించి ఈరోజు మన ఛానల్లో వీడియో చూద్దాం. ఎవరైనా కావాలనుకుంటున్నా మన ఛానల్లో వీడియో అనేది చూడవచ్చు. అమెరికాలోను అగ్ర పౌరుల ఖర్చులపైన ప్రభావం కనిపిస్తోంది. ఈనాడు ఇంటర్వ్యూలో క్యాన్సన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పివి వరప్రసాద్ చెప్పినటువంటి విషయం ఇది. అమెరికాలోనూ ధరలు పెరుగుతూ ఉన్నాయి. త్వరలోని కొన్ని భారత్ ఉత్పత్తులు ఇక్కడ నుంచి కనిపించకపోవచ్చు. ఎక్కడ? అమెరికాలో. కొత్త విద్యార్థులు రాకపోవడంతో యూనివర్సిటీల ఆదాయం కూడా కొరత పడింది. ఏంది? ప్రాంగణ నియామకాలు కూడా తగ్గుతూ ఉన్నాయి. సుంకాల పెంపు, వీసాల జారీతో కఠినమైన నియమాలు యూనివర్సిటీలో ప్రవేశాలపైన ఆకాంక్షల ప్రభావం పైన భారత్ పైనే కాకుండా అమెరికా పైన, స్థానికుల పైన, ఎన్ఆర్ఐ కుటుంబాల పైన వేటు పడబోతా ఉంది. ఆ యూనివర్సిటీ కార్పొరేషన్ పైసా పడబోతా ఉంది అని అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే సుంకాలు విధించి భారతదేశంలో నుంచి వెళ్తున్నటువంటి కొన్ని వస్తువులు త్వరలోనే అక్కడ కనిపించవు. ఎందుకంటే మనోళ్ళు ఎగుమతులు బంద్ చేసారు ఆల్రెడీ. అక్కడ ఉన్నవి అయిపోయిన తర్వాత కనిపించవు ఏ వస్తువులు కూడా, భారతదేశానికి సంబంధించిన వస్తువులు. తర్వాత మన విద్యార్థులకు 4 సంవత్సరాలు ఎక్స్చేంజ్ అని పెట్టిన వీసా. తర్వాత మనలు కూడా అక్కడ ఉండరు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలు, అక్కడ ఉన్నటువంటి బిజినెస్, ఇప్పుడు ప్రతి వాళ్ళు వెళ్తూ ఉంటే వస్తూ ఉంటే బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది, ఫ్లైట్లు నడుస్తూ ఉంటాయి. అక్కడ వెళ్ళిన తర్వాత మార్కెట్, అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలు, అక్కడ ఉన్నటువంటి విద్యా ఖర్చులు, విద్యారంగము, వాళ్ళకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. కానీ మోడీ, ట్రంప్ వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు రావడంతో, అంటే మోడీకి ట్రంప్ కాదు, అమెరికాకు భారత్కు విభేదాలు రావడంతో మన భారతదేశం మీద భారం పడుతుందేమో అనుకున్నాం. కానీ చాలామంది మనోళ్ళు చెప్పినారు భారతదేశానికంటే ముందుగల్లా అమెరికానే అడుక్కు తినవలసి వస్తుంది. ఇది పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ రానే వచ్చింది. ఇప్పుడు మనము ఆంధ్రజ్యోతి, ఈనాడు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏ పార్టీ అయినా సరే
ఉపేక్షించలేదని, ఇటు బంగారం ధర పెరిగిన విషయము, మణిపూర్ బాధితులు మాట్లాడుతున్న విషయాన్ని, అలాగే మనకు వాహన మిత్ర సహాయం కింద అక్టోబర్ 1వ తారీఖు నుంచి మనం చూసుకోవాల్సిన విధానాన్ని, తలరాతలు తిరగరాద్దాం, పేదింటి బిడ్డలకు జీవన నైపుణ్యాన్ని బోధ, ప్రభుత్వ పాఠశాలల్లో అమలు, కోడింగ్ పైన శిక్షణ, కెరియర్ ఎంపిక పైన అవగాహన, ఆంగ్ల భాషల్లో శిక్షణ, వ్యవస్థాపక ఆలోచన అభివృద్ధికి కార్యక్రమాలు. ఓన్లీ ఇవి పేపర్ల మట్టుకే ఉండడం జరుగుద్ది. ప్రభుత్వ పాఠశాలల్లో తలరాతలు తిరగరాద్దామని అంటారు, కానీ ఎమ్మెల్యేల కొడుకులు బిడ్డలు వాళ్ళు వీళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో లక్షలు దోచుకుంటూ ఉంటారు, అక్కడ చదివిస్తూ ఉంటారు. నేపాల్లో కూడా అదే దురదృష్టం జరిగి అక్కడ ఆర్థిక సంక్షోభం వచ్చేసింది. ప్రజలారా, ఆంధ్ర జ్యోతి మన భారతదేశంలో ఆంధ్ర జ్యోతి వెలిగిస్తుందా, ఏం చేస్తా ఉన్నదో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. రాజ్యాంగమే రక్ష. మరి దేనికి ఇచ్చినాడు ఈయన రాధాకృష్ణ అనేది అర్థమవుతలేదు, కానీ రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని పరిరక్షించాల్సిన వ్యవస్థలపైన అది పత్తులు మంచి వాళ్ళు కాకపోతే పరిస్థితి ఏమిటి? శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ పరిణామాలు తర్వాత మన దేశంలో కూడా అలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్న అనుమానం కొందరిలోనైనా ఏర్పడడం ఆందోళన కలిగిస్తూ ఉందట. మరి ఈయన రాధాకృష్ణ చెప్తున్నటువంటి విషయం కావచ్చు. బిల్లులు ఆమోదం విషయంలో గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తూ న్యాయ వ్యవస్థను, జగన్మోహన్ రెడ్డి వంటి వారి విషయంలోనూ తీర్పు ఇవ్వడానికి గడువు లేకపోతే ఎలా అని ప్రజలు ప్రశ్నించకుండా ఉంటారా? ఇది వాస్తవమైన విషయమే, కానీ చూద్దాం. వేగం పెంచుదాం. సేమ్ మనము దాంట్లో చూసుకున్నట్టుగానే వేగం పెంచుదాము. ఇప్పుడే కుదుట పడుతున్నాం. టీమ్గా విప్లవాత్మకంగా పాలన అర్థిద్దాం. దీనికోసం 7 గ్రూపులుగా ఏర్పాటు, సాగు, ఇతర మౌలిక రంగాల చోటు, సంక్షేమాన్ని విద్య కల్పద్దు, సంక్షేమాన్ని విద్యను కల్పద్దు అని ఆ స్థాయి అధికారులకు శిక్షణ, సిఆర్డిఏ భవనం, హెచ్ఆర్డిఏ కేంద్రంగా 2029 నాటికి 29 లక్షల కోట్ల జీజెడ్సిపి, అలాగే మంత్రుల కార్యదర్శులకు కలిపి పనిచేస్తే ఫలితాలు సీఎం చంద్రబాబు మాట్లాడుతున్న విషయము. కలెక్టర్ల సదస్సు కూడా సన్నాహం, వారితో కూడా భేటీ కానున్నట్టు చెప్తా ఉన్నాడు. మొత్తానికి 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు, 7 కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఎస్పీలతో అలాగే హోంమంత్రి అనితతో మాట్లాడుతున్నటువంటి విషయం మనం చూసినాం ఆల్రెడీ. రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే తొక్కి పడేయండి, శాంతి భద్రత పైన రాజీ పడద్దు, సైకోల పైన ఉక్కుపాదం మోపండి, టెక్నాలజీతో నేరాలను అడ్డుకోండి, ఎస్పీల భేటీలో సీఎం వెల్లడి. అప్రమత్తంగా ఉండండి, కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు, సామాజిక మాధ్యమాల ముసుగులో చిచ్చు, ఆవేశాలకు లోనై ఘర్షణకు తావు ఇయ్యద్దు, రెచ్చగొట్టే వారిపైన ఫిర్యాదు చేయండి, శ్రేణులకు డిప్యూటీ సీఎం సూచన. ఎందుకంటే మొన్న ఒక విషయం జరిగింది, ఆల్రెడీ అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది కూడా. ఒక ఆర్ఎంపీ డాక్టరు పవన్ కళ్యాణ్ గారిని తాగిన మత్తులో, మద్యం మత్తులో పిచ్చి బూతులు తిడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి జన సైనికులు అది తప్పు అని చెప్పినా వినకుండా తిడుతూ ఉంటే పటేల్ మన చెంప వలగొట్టడం జరిగింది. దాన్ని వైసీపీకి సంబంధించినటువంటి మాజీ నేతలు అంటే ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి, ఇది మరీ విచిత్రం. జగన్మోహన్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ ఒక్క స్థానికుడికి డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడినావు. నీ యొక్క కెపాసిటీ చూడు. ఎంతోమంది ప్రజలు, దివ్యాంగులు ఎవరెవరో అవస్థలు పడతా ఉంటే వాళ్ళ దగ్గరికి రాలే, కానీ అక్కడ నీకు జనసేన దొరికింది కాబట్టి జనసేన ఎక్కడ దొరుకుద్దా, జనసేనను ఎప్పుడు తొక్కుదామా అనేటువంటి నీ ధోరణి అక్కడ కనపడ్డది. పేరు నాని అలాగే ఆయన వెళ్ళి ఏదో రచ్చ చేసి పోలీసులను పిలిచి దాన్ని ఏదో పెద్దగా చేసి, సరే పోలీసులు కూడా ఆయన తాగి ఉన్నాడు, ఆయన తప్పుగా మాట్లాడిన ఒప్పుకుంటా ఉన్నాడు అని పేరు నానికి కూడా
చెప్పి పేర్నాని బయటకు పంపిస్తే పోలీసు వాళ్ళు కూడా కుమ్మక్కయ్యి ఇదంతా ఏది మన మద్యం కుంభకోణం కదా చేస్తూ ఉన్నారు అన్నట్టుగా ఆ మాదిరిగా పేర్నాని మాట్లాడు. దానికి మళ్ళా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ కలిపి ఆ బాధితుతో మాట్లాడు, మేమందరం ఉన్నాము, మా యొక్క కార్యకర్తలు ఉన్నారు, నువ్వు అలాగే పవన్ కళ్యాణ్ ఇంటి ఆడవాళ్ళను ఇంకా కావాల్సిస్తే మధ్య మత్తులో చంద్రబాబు లోకేష్ను ఇలా మేమెట్లా తిట్టినామో ఇప్పుడు మాకంటే అధికారం లేదు, మాకు అంత పవర్ లేదు, కానీ మీలాంటి సామాన్యులు ఎవరినైనా తిట్టచ్చు అని ఎంకరేజ్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. అది అక్షర సత్యం. ఒక మాజీ సీఎం ఫోన్లో మాట్లాడి ఆ రకంగాన ఎందుకు? ఆయనకేమన్నా ఆపద జరిగింది, వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఏమన్నా జరిగింది, నువ్వు మాట్లాడినావంటే దానికి అర్థం ఉంది. అది కాకుండా నువ్వు బూతులు మాట్లాడినోడికి ఫోన్ చేసి ఆ రకంగా నువ్వు ఉండడం అంటే మరి నీకే అర్థం కావాలి. ఆటో డ్రైవర్లకు దసరా కానుక 15,000 చొప్పున సహాయము, 17 నుంచి దరఖాస్తుల స్వీకరణ, 1 నుంచి అనర్హుల ఖాతాల్లో నగదు జమ, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. ఇక్కడ చిన్నగా ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. ఇక మనము ఈనాడులో కూడా చూసాం. కొండలు లోయల మధ్య విశ్వమే వారధి వెయ్యాలి, భారత్ మాతాకి కిరీటంలో మణిపూర్కు ఒక రత్నం, అక్కడ ఎలాంటి హింసకు తావుండద్దు అని ఈసియా రాష్ట్రాల పర్యటనలో ప్రధాని మోడీ. పిడుగుతో పాటు 4 మృతి, కోస్తాలో వర్ష బీభత్సం, పలు జిల్లాలు కుండపోత వర్షం, నేడు కూడా వర్షాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నటువంటి విషయం చూసుకున్నాము. ఇక ఒక్కసారి మనము సాక్షి పేపర్ కూడా చూద్దాము. దాంట్లో హెడ్లైన్స్ ఏ విధంగా ఉంది ఏంది అనేది. ఇప్పుడు ఈనాడు చూసినాము, ఆంధ్రజ్యోతి కూడా చూసినాము. ఈ రెండిటికి కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ ఆంధ్రజ్యోతి ఈనాడు కొంచెం అటు ఇటుగా ఉన్నా సాక్షి పేపర్ మాత్రం వీరికి భిన్నంగా ఉంటుంది. అది ఏందో అర్థం కాదు మళ్ళీ నాకు. ఇంకా దీనికి సత్యమేవ జయతే అన్న పేరు కూడా పెట్టుకున్నాడు. సరే, ఆల్రెడీ సీమరాజాన్ అయితే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డిని నేపాలీ దాన్ని ఏమంటారు ప్రధానమంత్రిగా కూడా ప్రమోషన్ కూడా ఇచ్చిండు ఆయన. పచ్చి అబద్ధం పచ్చాకు కుతంత్రము వచ్చేసింది. పచ్చి అబద్ధము పచ్చాకు కుతంత్రం, ఏఎంఆర్ పేరిట ఏమార్చే కుట్ర, చంద్రబాబు డైరెక్షన్లో ఈనాడు దుష్ప్రచారము. ఏఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో పేరిట వైఎస్ జగన్ పైన విష ప్రచారము. ఆ కేసులో ఆయన A1 నిందితుడని అసత్య కథనం. ఆ కేసులో నిందితుల జాబితాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేరు అని చెప్తా ఉన్నారు. అందుకు సిబిఐ ఛార్జ్ షీటే ప్రత్యేక సాక్ష్యము. సిబిఐ ఛార్జ్ షీటు ఇక్కడ ఇచ్చినట్టున్నాడు. ఈ అమ్మ కథ సల్లమాట. ఏఎంఆర్ పర్షిట్ కేసు నిందితుల జాబితా ఇదే. ఇందులో వైఎస్ జగన్ పేరు లేకపోయినా దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఎల్లో మీడియా. ఒకటి నుంచి చూసుకుంటే బాబు ప్రసాద్, ఆచార్య, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి లేయ్య, దాదాపు 14 పేర్లు ఉన్నాయి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి పేరు లేదని బాధపడతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పేరును కూడా చేస్తారు త్వరలోనే. ఇది విషయం అన్నట్టు. డైరెక్ట్ ఆయన పేపర్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకు ప్రాపర్టీ కేసులో ఉన్నటువంటి సంబంధించి దాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏఎంఆర్ ప్రాపర్టీస్కు నిందితుల కేసు జాబితా అని ఇక్కడ జాబితా ఇవ్వడం జరిగింది. ఇది ఎవరిది పేపరు? ఆయనది కాబట్టి ఆయన ఇవ్వడం జరిగింది. వేరే వాళ్ళ పేపర్లో అయితే మనం ఇట్లా ఇస్తాం. మరి ప్రజాస్వామ్యం పునాదులపైన దాడి, సాంకేతిక గొంతులు నొక్కాలి, ఇలాంటి చర్యలు ఖండిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టపరమైన భద్రతలు కల్పించాలి, కేసులు, దాడులు, వేధింపులకు పాల్పడ్డ వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అది చంద్రబాబు నాయుడు కూడా చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తా ఉన్నాడు. ప్రభుత్వము పత్రిక స్వేచ్ఛకు హరిస్తోంది, కక్ష సాధింపైన బెదిరులపైన ధోరణి మనలోనే జర్నలిస్టుల సంఘాలు, రాజకీయ నేతల హితవు. ఏది మరి ఎక్కడ కూడా ఎవరి మీద కూడా కూటమి ప్రభుత్వం ఏ యొక్క జర్నలిస్టు మీద కూడా చేయలే. ఓన్లీ మరి మీ మీదనే చేస్తూ ఉందా? సాక్షి మీడియా మీద, సాక్షి జర్నలిస్టుల మీదనే చేస్తూ ఉందా? అదన్నా చూపించాలి కదా. ఇంటర్నేషనల్ టు చిన్న మున్సిపాలిటీ, రాజధాని అమరావతి పైన మాయాబజార్ను తలపిస్తుంది సీఎం చంద్రబాబు తీరు.
53,744 ఎకరాల్లో ప్రపంచంలోనే అత్యున్నత రాజధానిని నిర్మిస్తామంటూ ఇన్నాళ్ళు పగడ్బాలు. అంటే మనకు అక్కడ భూములు కావాలి, ఖచ్చితంగా ఇంకొన్ని భూములు స్వీకరించాలి, దానికి తీసుకొని మేము రాజధానిని నిర్మిస్తాము. మనకు ఎప్పటి వరకు తొలి దశ ఈ యొక్క జనవరి వరకు తొలి దశ మొదలు పెడదామని చెప్పినాడు. ఏది 2026 జనవరి వరకల్లా తొలి దశ అమరావతి తొలి దశ అనేది మొదలవుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ నువ్వు ఇచ్చేటువంటి వార్త ఇంకో విధంగా ఉంటుంది. సరే, అది ఉండనిగా. ఇది చూసుకుంటే విశ్వస వారధి నిర్మించాల్సిందే, మణిపూర్లో కొండ ప్రాంతాలు లోయ మధ్య సోదరభావం నెలకొల్పాలి, రాష్ట్రంలో అన్ని జాతులు కలిసికట్టుగా జీవనం సాగించాలి, హింసను విడనాడి అభివృద్ధిలోనూ అందరూ భాగస్వామ్యం కావాలి, ప్రధాని మోడీ పిలుపు, రాష్ట్రాన్ని శాంతి సౌభాగ్యాలకు ప్రతీకంగా మారుస్తామని విజ్ఞప్తి. ఎందుకంటే మణిపూరు కొండల ప్రాంతంలో మంచి స్వభావంతో కలిపినటువంటి రాష్ట్రము, అక్కడ హింసలు చెలరేగిపోయినాయి కాబట్టి దాని గురించి శాంతియుతంగా ఉందామని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ బాలికల గురుకుల పాఠశాలలో విష జ్వరాలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఏపీ బాలికల గురుకుల పాఠశాల విష జ్వరాలు ప్రబలాయి. సుమారు 40 మంది విద్యార్థులను జ్వరం బారిన పడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురై 15 మంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా వివరాలు 3వ పేజీలో ఉన్నాయని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళా యూరియా కొరత. ఇక్కడ చూడండి, బారులు తీరినటువంటి రైతులు. విజయనగరం జిల్లా సంతకవిటిలో యూరియా కోసం బారులు తీరిన రైతులు, యూరియా కోసము యుద్ధం, అన్నదాతల్లో వెల్లువెత్తున్న ఆక్రోశం. అనకాపల్లి జిల్లా రాజ్యం ఖర్చుల మధ్యలో తోపులాట. మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలోనే తిరగబడ్డ రైతులు, టీడీపీ కార్యకర్తలను చితికబాదిన వైనము. ఉద్యోగ అవకాశాలు అడియాశలు. కూటమి ప్రభుత్వం పైన రెవెన్యూ ఉద్యోగాల సంఘాల అధ్యక్షుడు మాట్లాడుతున్నటువంటి బొప్ప రాజు వెంకటేశ్వర్లు మండిపాటు. ఏడాదిన్నరైనా కనీసం ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు. పిఆర్సి ఏఆర్పి గతి లేవు. ఆర్థికేతర అంశాలను పరిశీలించడం లేదు. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగాలు కూడా కాంట్రాక్టు ఉద్యోగాలు ఆందోళన బాట. ఇది జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి సోషల్ మీడియా సాక్షి పేపర్లో వచ్చినటువంటి విధానం. నేను ఇప్పుడు అంటా ఉన్నా, ఒక్కటి మాత్రం అడగదలుచుకున్నా. పేపర్ మొత్తం చూసిన తర్వాత ఆంధ్రజ్యోతిలో ఈనాడులో ఏమనొచ్చింది, 1వ తారీఖు నుంచి వాహనమిత్ర ఇవ్వబోతా ఉన్నాం, అంటే వాహనమిత్ర దరఖాస్తులు జరగబోతా ఉన్నాయి అని మనకి ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో వాహనమిత్ర కూడా ఇవ్వాలి కదా. వాహనమిత్రకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఈ రకంగా ఇవ్వబోతా ఉంది. దరఖాస్తుకు సిద్ధంగా పోతా ఉంది. మీ వాహనాలు పరిశీలనకు తీసుకుంటారు. మీ డాక్యుమెంట్లు, లైసెన్సు, అలాగే మనకు సంబంధించి బండి వ్యాలిడిటీ ఉందా లేదా, ఫిట్నెస్ సర్టిఫికేట్, ఇవన్నీ చూసుకుంటారా బాబు అని ఇక్కడ ఒకటి ఇవ్వాలి కదా స్టేట్మెంట్. అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి మంచి పనులను మాత్రము ఏమాత్రం కూడా చూపించవా. మంచి పనులు చూపిస్తూ ఇక్కడైతే ఏం అన్యాయం జరుగుతుందో దాన్ని ఎత్తిపుచ్చడంలో తప్పు లేదు. మరి ఇప్పుడు ఆటోమిత్రని సాక్షి పేపర్ చూసేటోళ్ళు చాలా మంది ఉంటారు. వాహనమిత్ర అనేది ఎవరికి తెలవాలి, ఎట్లా తెలవాలి? ఇది జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి విషాయ ఛాయలు. ఆయన అధికారం కోసం ఏదైనా చేస్తాడు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, మళ్ళీ మాట్లాడుకో అవసరం లేదు. అవసరం వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.